ఇద్దరు భార్యాభర్తలు కష్టపడితే నెలకు 3-4 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ గవర్నమెంట్ ఉద్యోగం. కష్టపడినా నీ ఇక్కడ ఎంత టాలెంట్ ఉందో 99.99% కష్టపడు. వస్తే ఓకే, రాకపోయినా డైరెక్షన్ పోవద్దు. మిమ్మల్ని రోజు హింసించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఊరే హింసిస్తాడు, మీ పక్కన హింసిస్తాడు, మీ కుటుంబంలో 2 రోజులు అమ్మాయి ఓ 5-6 ఏళ్ళు కాదు. ఎప్పుడు వచ్చే పుస్తకాలే ఆ పిల్లలు పట్టించుకోరు, చుట్టాలను పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, ఉమ్మడ పుస్తకాలు పట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి అత్త మిమ్మల్ని నిర్బంధాలు పెట్టి ఇబ్బందులు పెట్టిన అంశం మీ అందరికి తెలుసు. అవునా కాదు? నువ్వు చదువుకునేటప్పుడు ఇంకెన్నో లోకాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు రేపు కనుక నీకు ఉద్యోగం వస్తే నేను అయ్యాలని అనుకున్నా. ఏం చదివేది అమ్మాయి అసలు ఎప్పుడు విషయ పుస్తకాలు పట్టుకునేది, ఎప్పుడు చదువుతూనే ఉండేది. ఇలా ఆఫీసర్లు అయితే ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. మన దగ్గర ఉండాలి ఎమోషన్, చదువుకునే ఎమోషన్ ఉండాలా, కసి ఉండాలా. ఈ లైఫ్ లో ఏదో ఒకరికి సాధిస్తాను ఒక నమ్మకం కనుక నీకుంటే ఎక్కడికైనా ఎగురొచ్చు. చదువు అనేది ఎవరి శిఖరాన్ని కూడా ఎక్కిస్తుంది. సోమరిపోతుగా ఇంటికాడ కూర్చుంటే ఏం పని రాదు. ఎవరన్నా నాకు ఏ పని లేక ఖాళీ కూర్చున్నామంటే నువ్వు దళితుడి. నీ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదని అర్థం కాదు. నీ సామర్థ్యానికి, నీ యొక్క టాలెంట్ కు దిగ్విజయంగా నువ్వు ఖాళీ కూర్చోవడం ఏంది? వ్యవసాయం చేయి, 2 ఎకరాల వ్యవసాయం చేయి, ఎకరానికి 4 లక్షలు పంట తీయాలా. దట్ ఈస్ ద కమిట్మెంట్. వ్యవసాయం అంటే పత్తి ఇస్తే 10 క్వింటాల పంట ఏం రాదు. ఒక ఆఫీసు నీ లక్షలు 2 ఎకరాల కూరగాయలు పండించు, కొత్తవి పండించు. మల్లెపూలు పండించి ఎంత వస్తుంది? మల్లెపూలు పండించాలా. మల్లెపూలు ఒక మూల ఎంత ఉంటుంది? 30 రూపాయలు ఉంటుంది. డిఫరెంట్. అంటే ఏ పని చేసినా కొత్త రకం చేయాలి. పొలిటికల్ రకం డిఫరెంట్ ఆలోచన చేయాలా. చదువుకున్న మనం మోటివేషన్ చేసి ఎట్లుంటది? నా మనిషి పడకపోతే నీ టాలెంట్ ఉపయోగిస్తే అద్భుతమైన ప్రయోగాలు చేయవచ్చు. ఇవాళ నా అన్ఎంప్లాయ్, నా గవర్నమెంట్ ఉద్యోగం రాలా. డిఎస్సీ 1.5 మార్కులు పోయింది, జేఎల్ ఇంటర్వ్యూతో పోయింది. ఎందుకంటే ఒక చదువుకున్న మరొక జర్నలిస్ట్ గా పనిచేసిన 2 పనుల మీద కాలు పెట్టి పైదాకా 99 మెట్రిక్ కింద పడిపోయేవాడిని. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే నేను లాస్ అయ్యేటోని. ఇవాళ నా కింద 30 మంది ఫ్యాకల్టీలకు ఉపాధి కల్పిస్తాను. నెలవారీగా నెలకు 1,00,000 జీతాలు ఇస్తున్నా. నేను పేపర్లు విలేకరుగా పనిచేసిన నాకు 50,000 జీతం వచ్చింది. నా కుటుంబం ఖచ్చితంగా సరిపోయింది. ఇవాళ 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నా. 30,000 మంది ఫ్యాకల్టీకి ఉపాధి కల్పిస్తున్నా. ఇవాళ నేను పాఠం చెప్తే ఒక వీడియో పెడితే 1,00,000 మంది చూస్తూ ఉన్నారు. అదే నేను ఒక టీచర్ అయితే, ఒక జేఎల్ అయితే ఎంతమంది పాఠం చెప్పారు? ఇప్పటిదాకా 2,000 దాటిది కాదు. కానీ ఒక్క క్లాసు పెడితే 1,00,000 మంది పాఠం చెప్పే స్థాయికి ఇది కాదు. కొత్తగా ఆలోచన చేయాలా. జీవితంలో ఎప్పుడు భయపడదు. భయపడితే మనం పారిపోతాం. భయపడకుండా ఎవరైతే నిలబడగలుగుతాడో వాడు ముందు పోయే ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా రేపు నేను పొలిటికల్లో ఉన్న ఎమ్మెల్సీ అయినా ఇలాంటి ఒక పెద్ద మీటింగ్లు కండక్ట్ చేసి మీలో ఎమోషన్స్, మీలో ఒక టాలెంట్ ఉంది. అన్యనేయులందరూ కూడా మీ టాలెంట్ మీకు గుర్తిస్తే తప్ప అది గుర్తుకు రాదు. కానీ వీళ్ళందరూ ఉపాధి మార్గాల వైపు మళ్లించాలా. కొత్త కోర్సు డిజైన్ చేయాలా. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయాలా. ఇవన్నీ చేసినా సాధ్యమవుతుంది. అన్నిటికీ నాకు దగ్గర సమాధానం. నాకు లక్ష్యాలు ఉన్నాయి, ఒక బలమైన లక్ష్యాలు ఉన్నాయి. ఈ సమాజం కోసం ఏదో చెయ్యాలన్న తపన నాకున్నది. ఈ తెలంగాణ సమాజం పైన అశోక్ సార్ ముద్ర వేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక ముద్ర వేసుకోవాలా. ముద్ర వేయాలంటే పదుల కోసం పరిగెడితే ముద్ర వేయలేము. నిరంతరం విద్యార్థుల మధ్య, సమాజం మధ్య ఎవరైతే గడుపుతాడో. అంబేద్కర్ కుటుంబం ఉంది, కోట్లు సంపాదించుకుందా? అంబేద్కర్ వారసులు ఎవరో తెలుసా? కానీ ఇవాళ ప్రపంచంలో 10 మంది మేధావులు అంబేద్కర్ అంత మేధావి. మరి నల్లగొండ జిల్లా కేంద్రంలో మొత్తం నల్గొండ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాలు ఎన్ని ఉంటాయి? కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. దేశం మొత్తం అంబేద్కర్ విగ్రహాలు ఎన్ని ఉంటాయి? కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. మరి ఏం చేసి సమాజానికి ఏం చేసిండ్రు? కొడుకు చనిపోయినా కూడా లండన్ లోనే ఉన్నాడు కానీ ఇంటికి రాలా. ఈ సమాజం కోసం అంత కమిట్మెంట్. కాలు మొత్తం వాసిపోయి నడవలేని పరిస్థితులలో ఆ కాలుతో కాలు పట్టుకొని భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అట్లా మనం కొత్తగా ఆలోచన చేస్తే ఈ వ్యవస్థను మనం ముందుకోవడానికి అవకాశం ఉంది. ఆ లక్ష్యాలు నా దగ్గర బలంగా ఉన్నాయి. నేను ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఏంటంటే రేపు నా నామినేషన్ ఉంది. భారీ ఎత్తున నామినేషన్ చేస్తున్నా. నల్లగొండ జిల్లాలో ఇస్తున్నా. నాది నల్లగొండ. పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకులకొండ నా ఊరు. ఈ లైబ్రరీలో చదువుకున్నా, ఈ పక్కన కాలేజీ చదువుకున్న, 3 సంవత్సరాలు చదువుకున్న ఎన్జీ కాలేజీలో డిగ్రీ BAలో స్టేట్ టాపర్ నేను. ఆ కాలేజీ మొత్తం టాపర్ నేను. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నా. ఇక్కడ అనువాదం తెలిసిన వ్యక్తిని, ఈ లైబ్రరీలో చదువుకున్న వ్యక్తిని. మీరు నల్గొండ వాళ్ళు నా యొక్క విద్యార్థులు. రేపు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా విద్యార్థులకు నిలబడే వ్యక్తి మీ యొక్క అశోక్ సార్. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నంటే రేపు 9:30కి ఎన్జీ కాలేజ్ రాండి.
9:30 నుంచి 12 గంటల వరకు నా యొక్క ర్యాలీ కొనసాగుతుంది. ఆ ర్యాలీ మధ్య పోయి నేను నామినేషన్ ఇస్తాను. అక్కడే భోజన కార్యక్రమాలు ఉంటాయి. అయిపోయిన ర్యాలీ అయిపోయిన భోజనం పెడతాం. వచ్చినందుకు నా యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకం ప్రతి విద్యార్థికి ఇస్తాం. మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక మే 27 తర్వాత ఎందుకంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ అది అద్భుతంగా ప్రతిపదంలో ఉంది. ఇవాళ బెంగళూరు కూడా దాటి హైదరాబాద్ మరో అడుగు ముందుకేసింది. ఢిల్లీ కంటే ముందుంది. సాఫ్ట్వేర్ కంట హైదరాబాద్ అనేది మారిపోయింది. తెలంగాణలో ముందు వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఇస్తలేదంటే హైదరాబాద్ లో ఉన్న కంపెనీలలో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారో మీకు తెలవాలి. జావా ఉపయోగిస్తున్నారా, సిప్లస్ లాంటి పాత రకం కోర్సు ఉపయోగిస్తున్నారా, కొత్త ఏమేమి వస్తున్నాయి ఆ కొత్త నేర్చుకోవాలా. ఆ కొత్త ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది. బిఏ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేయవచ్చు. చేయొచ్చా లేదా? బిఏ వాళ్ళు కూడా చేయవచ్చు. ఎగ్జాంపుల్ మా ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణుడు. లక్ష్మణ్ అనేవాడు ఎంసీఏ చేసిండు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిండు, 16,000 జీతం తీసుకుంటాడు. వాళ్ళన్న బిఏ చేసిండు. ఆ బిఏ చేసిన వాడికి 2 కోర్సులు నేర్పించిండు. ఆ 2 కోర్సుల ద్వారా 10 లక్షల ప్యాకేజ్ తో వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసిండు. వాడికి కావాల్సిన అవసరాన్ని బీకామ్ ఉన్నవాడు, ఎంబీఏ ఉన్నవాళ్ళు, సైన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ గా మారొచ్చు అంటే మారొచ్చు, అవకాశం ఉన్నది. బట్ హైదరాబాద్ ఏ కంపెనీలు ఉన్నాయి, ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్ వచ్చా నీకు వచ్చింది ఇంపార్టెంట్ కాదు, వాడికి వచ్చింది నీకు వచ్చా రాదు. వాడికి వచ్చింది నీకు రావచ్చా. కానీ ఇట్లాంటి కోర్సు డిజైన్ చేస్తా, మోటివేషన్ చేస్తా. అమ్మాయిలందరూ కూడా ఇవాళ ఒక హౌస్ వైఫ్ అనే కొత్త క్వాలిఫికేషన్ తో జీవన గమనం మొత్తం కలిసిపోతుంది. హౌస్ వైఫ్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఇంటికి రాగానే ఏం చేస్తాడమ్మా అంటే ఏం చెప్తారు చెప్పండి. అమ్మాయిలు ఏం చేస్తారు, మ్యారేజ్ ఏం చేస్తారు, వచ్చే మొట్టమొదటి ఫలం ఏంది? హౌస్ వైఫ్. అదే క్వాలిఫికేషన్ ఏమన్నా